రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు. ఈ శిలువ ధ్యాన వీక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 32వ రోజు యొక్క శిలువ ధ్యానములు మనం ఉన్నాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము మధ్యవర్తి. యేసుక్రీస్తు ప్రభువారు మీడియేటర్గా మధ్యవర్తికి లోకానికి వచ్చారు. ఎందుకనంటే మధ్యవర్తి యొక్క ప్రాముఖ్యత, శ్రేష్టతను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు మనిషితో స్నేహం చేయటానికి తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అయితే మనిషి తను దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన కారణం చేత దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ఏదైనా వనములో సాతాను మాట విని సాతాను చెప్పిన మాట ప్రకారం చేసి దేవునికి దూరమైనటువంటి క్రమాన్ని ఆదాము అవ్వల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపమును బట్టి సర్వమానవాడి జీవితము ఆ శాపాన్ని తెలుసుకున్నట్లుగా, ఆ శాపాన్ని వేరు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని తొలగించబడాలి అనేది దేవుని ప్రణాళిక. దాన్ని తొలగించడం కొరకు మరలా దేవుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. యెషయా గ్రంథములో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే 59వ అధ్యాయము 1-2 వచనాలలో మన దోషములు దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నాయి. మన పాపములు దేవునికి మనకు మధ్య అడ్డంగా ఉన్నాయి. మన దోషాలు మనం తీసివేసుకోలేము కనుక, మన పాపములు మనం తీసివేసుకోలేము కనుక, మన దోష పాపములు తొలగించటం కొరకు, వాటిని మన నుంచి శాశ్వతంగా దూరం చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి మన పాప శాపగ్రస్తమైనటువంటి జీవితానికి క్రయధనముగా ఆయన శిలువపై మరణించి మనమందరం పరిశుద్ధముగా మారాలని మధ్యవర్తిగా మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన శిలువలో కొట్టివేశాడు. ఈరోజు నీవు నేను కూడా నీతిమంతులముగా, నేను కూడా యథార్థవంతులముగా దేవునితో సహవాసం చేసే వరకు ఒక గొప్ప భాగ్యాన్ని, అవకాశం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనమందరము ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవునికి ఇష్టంగా మారుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.